నమస్తే అందరికీ. ప్రాణాయామం సుఖజీవనయానం, సుఖజీవన సోపానాలు 5వ పార్ట్ బై డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు. సందేహాలు సమాధానాలు. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. గర్భిణీ స్త్రీలు ఈ ప్రాణాయామం చేయొచ్చా? సమాధానం: గర్భంలో పెరిగే శిశువుకి కూడా తెల్లే గాలి పీల్చుకోవాలి. అంటే పూర్వం కంటే గర్భం వచ్చాక ప్రాణశక్తి ఎక్కువ కావాలి. గర్భం వచ్చిన దగ్గర నుండి ఈ రోజుల్లో అసలు కదలికలు లేకుండా పని చేయనివ్వకుండా కూర్చోబెడుతున్నారు. దాంతో చేతులు కదిపేది ఏమీ ఉండదు. చేతులు కలపనప్పుడు శ్వాస నిండుగా వెళ్ళదు, గాలి వెళ్ళడం తగ్గుతూ ఉంటుంది. అదే పూర్వం రోజులలో అయితే గర్భం వచ్చినా ప్రసవించే ముందు రోజు వరకు అలా కష్టపడుతూనే ఉండేవారు. వారికి లోపల శిశువు ఎదుగుదలకు కావలసిన ప్రాణశక్తి ఆ ప్రాణిలో వెళ్ళేది. ఆరోగ్యంగా ఉండేవారు. కదలకుండా కూర్చునేవారు పనిలో వెళ్ళేంత ప్రాణశక్తిని ఈ ప్రాణాయామం ద్వారా అందిస్తూ ఆ లోపాన్ని నివారించవచ్చు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా 2 పూట్ల ఈ ప్రాణాయామం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, రక్తం బాగా శుద్ధి అవుతుంది, లోపల శిశువు ఎదుగుదలకి ఆరోగ్యానికి కావలసినంత ప్రాణశక్తి నిరంతరం అందుతూ ఉంటుంది. ఈ కాలపు గర్భిణీ స్త్రీలకు ప్రాణాయామం ఎంతగానో పనికి వస్తుంది. నెలలు నిండే కొద్దీ పొట్ట పెరిగి ఆ భారం ఊపిరితిత్తుల క్రింద భాగాలపై పడి శ్వాసలు నిండుగా వెళ్లకుండా అవుతుంది. ఈ ప్రాణాయామం వల్ల పై 2 భాగాలు సమర్థవంతంగా ఎక్కువ గాలిని పీల్చుకునేటట్లు శరీరానికి సహకరిస్తుంది. ఈ ప్రాణాయామం తప్పనిసరిగా చేయడం గర్భిణీ స్త్రీలకు మంచిది. థ్యాంక్ యూ.